నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, పుష్యమాస పౌర్ణమి వచ్చేస్తోంది. మరి పౌర్ణమికి పుష్యమి నక్షత్రం ఉంటుంది కాబట్టి పుష్యమాసము, అలాగే ఈ పౌర్ణిమ గురువారం వస్తోంది కాబట్టి గురు పుష్యమి యోగంతో కూడుకున్నటువంటి పౌర్ణిమ కాబట్టి చెప్పండి సార్, ఈ పౌర్ణిమ విశిష్టత ఏంటి? అసలు మామూలుగానే గురు పుష్యమి యోగం అంటే చాలా అమోఘమైన విషయం అందరికి ఈ మధ్య తెలుస్తుంది. పుష్యమాసంలో గురు పుష్యమి యోగం చెప్పండి సార్. అంటే ఇక్కడ పుష్యమాసం రావడానికి కారణమే పౌర్ణమి రోజు పుష్యమి నక్షత్రం మీద ఉన్నందుకు అంటారు. అయితే ఇక్కడ గురు పుష్యమి యోగం మార్నింగ్ లేదండి. దీనికి 8:15కి పుష్యమి నక్షత్రం వస్తుంది కాబట్టి మార్నింగ్ లేదు కాబట్టి ఈవినింగ్ చేసుకోవాలి. ఒకవేళ చేసుకోవాలి అని అనుకుంటే. అయితే అసలు ఈ గురు పుష్యమి యోగం దేనికి ఉపయోగపడుతుంది, దేనికి ఇది చెప్పారు అని చెప్పి చూసుకుంటే మనకి కర్మకారకుడు అంటారు. కర్మకారకుడు శని. ఈ కర్మకారక నక్షత్రాలు 3 ఉంటాయి మనకి. ఏమిటవి అంటే, ఒకటి పుష్యమి నక్షత్రము, 2 అనురాధ, 3వది ఉత్తరాభాద్ర నక్షత్రం. ఇందులో ఈ పుష్యమి నక్షత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, పుష్యమి నక్షత్రం అన్ని వ్యవహారాలకి యోగిస్తుంది, ముహూర్తాలకి, ఎక్సెప్ట్ వివాహానికి తప్ప. వివాహానికి పెట్టరు. దానికి అధిష్టాన దేవత గురువు అవుతాడు. గురువు సెకండ్ మ్యారేజ్ కారకుడు. అందుకని 9th లాడు కదండి, 7th తర్వాత కారకుడు కదా, అందుకని పెట్టరు. అది దేవత జూపిటర్ అవుతాడు, అందుకని పెట్టరు. అందుకే పుష్యమి నక్షత్రం జాతకులకు కూడా వివాహ దోషం కొంత ఉంటుంది. అంటే ఏదో ఒక వివాహం అవ్వకపోవడం అనో, లేట్ అవ్వడం అనో, అయినా కొంత డిస్టర్బెన్స్ ఉండడం అనో జరుగుతూ ఉంటుంది పుష్యమి నక్షత్రం వారికి. ఎందుకంటే దాని న్యాచురల్ క్వాలిటీ అది. అయితే అలాంటి పుష్యమి నక్షత్రం ఉన్న రోజు గురువు గ్రహం అంటే గురువు సంబంధించినటువంటి వారం కనుక వస్తే గురువు యొక్క ఎనర్జీ దానికి సంబంధం వచ్చిందని అర్థం. అంటే ఏమిటి, ఇక్కడ పుష్యమి అంటే కర్మ, పుష్యమి నక్షత్రం అంటే కర్మకారక నక్షత్రం. మీ కర్మ కారకుడైన శని భగవానుడు దేంతో కనెక్ట్ అయితే ఆ యొక్క కర్మ మీకు వస్తుంది. సింపుల్. ఇప్పుడు మీ జన్మజాతకంలో ఉదాహరణకి శని భగవానుడు ఏ గ్రహాలతో కనెక్ట్ అయితే మీ కర్మ అలా ఉంటుంది. అంటే ఎలా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అంటే ఎవరికైనా జన్మజాతకంలో సాటర్న్ వెళ్ళి మార్స్ తో కనెక్ట్ అయ్యాడు, వాళ్ళు ఫైట్ చేస్తారు, మంచి ఫైటర్స్ వాళ్ళు, అంటే కొట్లాడతారు, ఎట్లాగైనా సరే కొట్లాడి సాధిస్తా అంటారు. శుక్రుడితో కనెక్ట్ అయింది, ఆర్టిస్టిక్ రిలేటెడ్ ఉంటుంది వాళ్ళకి, అంటే ఫైనాన్షియల్ గా బాగుంటుంది వాళ్ళకి. చంద్రుడితో ఉంది, సంచారం, మోసపోతూ ఉంటారు కూడా. అదే విధంగా బుధుడితో కనెక్ట్ అయింది, బిజినెస్ రిలేటెడ్ మైండ్ ఎక్కువగా ఉంటుంది, అండ్ లెంత్ టాక్స్ ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క దాంతో, కేతు ఆధ్యాత్మికత, రాహు గులామీ యోగ, ఇట్లా ఒక్కొక్కటి చెప్పారు మనకి. గురువు అయితే గురు పుష్య యోగం, గురు కర్మ యోగ, అంటే లాయర్లు అవ్వడానికి, టీచర్స్ అవ్వడానికి, అండ్ వాళ్ళ కర్మ ఒక గురువు ద్వారా నిర్దేశిస్తున్నట్టుగా వెళ్తూ ఉంటుంది. అంటే వాళ్ళ కర్మలో ఎవరో ఒక మంచి పర్సన్ వచ్చి గైడ్ చేస్తుంటారు వాళ్ళకి. ఇది జన్మజాతకంలో ఇట్ సెల్ఫ్, అంటే వాళ్ళ జాతకంలో ఉంది, వాళ్ళ కర్మ బట్టి వచ్చింది. కానీ మనకి మీరు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటిది ఏదైతే మీరు అడిగినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో గురు పుష్యమి యోగం అని, ఇది మనంతా మనం క్రియేట్ చేసుకోవచ్చు దీని ద్వారా. ఒకవేళ లేదు జన్మజాతకంలో లేదు, ఇట్లాంటి స్పెషల్ డేస్ లో మీ కర్మని మీరే గురు పుష్యమి యోగం ద్వారా మీరు ఒక మంచి కర్మని క్రియేట్ చేసుకుంటున్నారు క్లియర్ గా. అంటే ఏం చేయాలి? గురువు అంటే ఎవరు? మనకి సహజంగా దత్తాత్రేయుడు, ముఖ్యంగా గురువు కృష్ణుడు, జగద్గురు. అంటే ఈ గురు పుష్యమి యోగం ఏర్పడినప్పుడు దత్తాత్రేయుడు ఆరాధన కానీ, జగద్గురు ఆరాధన కానీ, జగద్గురు అయినటువంటి దత్తాత్రేయుడు, అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన కానీ, అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే దక్షిణామూర్తి ఆరాధన కానీ, వీళ్ళు ఈ స్తోత్ర పఠనం ఎవరైతే చేస్తారో, అదేవిధంగా పసుపు గంధము కలిపిన నీటితో శివునికి అభిషేకం ఎవరైతే చేస్తారో, ఖచ్చితంగా ఈ గురు పుష్యమి యోగం వీళ్ళకి కనెక్ట్ అవుతుంది. అంటే ఆ యోగం ఉన్న రోజు మీరు ఆ ఆరాధన చేయడం ద్వారా మీ కర్మ తొలగుతుంది. గురు దృష్టి అంటారు, మీరు జాతక చక్రంలో చూసే ఉంటారు. ఏమంటే ఈ భావం మీద గురు దృష్టి ఉంది కదా, అందుకని ఈ భావం బాగుంటుంది, ఈ భావం మీద గురు దృష్టి లేదు కాబట్టి ఈ భావం ఎఫెక్ట్ అయింది అంటూ ఉంటాం. అంటే ఏమిటి, గురు దృష్టి ఫిజికల్ గా మీ జన్మజాతకంలో గురువు ఉండి చూడడం వేరు, ఆ గురువు చూస్తున్నప్పుడు శుభగ్రహంగా ఉండి చూస్తున్నాడు, అదే గురువు పాపే చూస్తాడు కూడా.
ఇప్పుడు తులాలగ్నం ఉందనుకోండి, తులాలగ్నానికి 6వ అధిపతి గురువు 9లో వెళ్ళి కూర్చున్నాడు, గురు దృష్టి అనడానికి వీళ్ళేది, అక్కడ పాత అవుతాడు. అంటే గురువు ద్వారానే ఆయన ఇబ్బంది పడతాడు, గురువుల ద్వారా ఇబ్బంది పడతారు. సో అక్కడ గురువు ఎలా ఉన్నాడు చూడాలి మెయిన్ గా. అయితే అది జన్మజాతకం కాన్సెప్ట్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, మీకు మీరుగా ఓన్ గా క్రియేట్ చేసుకుంటున్నారు ఒక ఫలితాన్ని. గురు పుష్యమి యోగం రోజు మీరు ఎవరైతే గురు సంబంధించిన కర్మ చేస్తారో, అంటే గురు సంబంధించిన కర్మ అంటే ఏమిటి, మీ గురువుని సేవ చేసుకోవడం కానీ, లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి దేవతా స్వరూపాలు ఏవైతే దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, శ్రీకృష్ణ పరమాత్మని ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళకి గురు కర్మ యోగము అంటారు దీన్ని. అంటే గురు పుష్యమి యోగం ఉన్న రోజు కనుక చేస్తే గురు కర్మ యోగం ఏర్పడుతుంది. గురు కర్మ అంటే ఏమిటి, మంచి కర్మలు మీరు చేయడం మొదలు పెడతారు, లేదా మీరు పాస్ట్ లైఫ్ లో చేసినటువంటి మంచి కర్మల యొక్క ఫలితం మీకు ఇక్కడ వస్తుంది. మనకి 2 కర్మల ఫలితం వస్తూ ఉంటుంది. కానీ ఒకసారి ఏమవుతుందంటే కొన్నిసార్లు మనం చేసిన పాస్ట్ లైఫ్ లో తెలుసో తెలియకో చేసినటువంటి బ్యాడ్ కర్మలే అనుభవిస్తుంటాం. అరే నేను ఏ పుణ్యము చేయలేదా అని డౌట్ వస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడు కలిసి రావట్లేదే నాకు. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పాస్ట్ లైఫ్ లో చేసిన మంచి కర్మలని ఆకర్షిస్తూ ఉంటుంది. బికాస్ ఆఫ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్ అలా తయారైంది మనకి. ఇక్కడ ఏది ఉంటే అది లాగుతుంది కదండి, అట్లా అనమాట. బ్యూటిఫుల్ సార్, బ్యూటిఫుల్. ఇక పౌర్ణిమ ఆ రోజు విశేషంగా, సో మీరు ఇందాక చెప్పినట్టుగా ఈవినింగ్స్ చేసుకోవచ్చు విశేషంగా అన్నారు. ఎలా సార్, ఇప్పుడు దత్తాత్రేయుడు ఆరాధన అవ్వచ్చు, లేకపోతే లలితమ్మ గురించి విశేషంగా చెప్తూ ఉంటారు కాబట్టి అది కూడా మొత్తం ఈవినింగే చేసుకోమంటారు? ఈవినింగ్సే చేయాలి. పౌర్ణమి పాతకాలం వాళ్ళు బాగా అనుభవం ఉంటుంది, చనివిడి చేసేవారు పౌర్ణమి రోజు, ఇప్పటికీ చేస్తుంటారు. మా నాన్నమ్మ అయితే చేసేది, బాగా గుర్తు. చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నమ్మ గారు ఏం చేసేవారు, ఇంత చనివిడి కలిపేవారండి ఒక ప్లేట్ లో చక్కగా. అప్పట్లో ఇంకా వెండి గిన్నెలు ఎక్కువగా ఉండే, వెండి గిన్నెలో పెట్టేవారు దాన్ని. అంటే ఆ వెండికి చంద్రుడిని ఆకర్షించుకునే గుణం ఎక్కువగా ఉంటుంది అనేది ఏదో గొప్ప గురించి అని కాదు. వెండి గిన్నెలో పెట్టి చక్కగా బియ్యంతో తయారు చేసిన చనివిడిని తయారు చేసి, మళ్ళీ పాలు కూడా సపరేట్ గా తయారు చేసి, అంటే పాలలో కొంచెం నెయ్యి అది వేసి, నెయ్యి చక్కెర లాంటిది వేసి, కొంచెం నువ్వుల ఉండలు కూడా పెట్టేవారు, కొద్దిగా, ఎక్కువ కాదు, చనివిడే ఎక్కువగా పెట్టేవారు. అండ్ అట్లాగే 2 అరటిపళ్ళు, ఆకు ఒక్క, 2 ఒక్కలు, ఒక ఒక్క పెట్టకూడదు, 2 ఒక్కలు, 2 పెట్టాలి, 2 తమలపాకులు, అవన్నీ పెట్టి ఆ చంద్ర కిరణాలు పడేలా చూసుకుని లలిత చదివేవారు. పూర్తిగా లలిత రాదు అనుకునేటువంటి వారు లలితహాస్త్రనామాల్లో అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అది చేసుకోవడం కానీ, లేదా లలితహాస్త్రనామాలు ప్లే చేస్తూ అమ్మవారిని అలా చంద్రుణ్ణి దండం పెట్టుకోవడం కనుక చేసినట్లయితే అది దాని తర్వాత దాన్ని ప్రసాదంగా అందరికీ పంచేవారు ఇంట్లో. దానివల్ల ఏం జరిగేదంటే ఈ మనస్కారక స్థానం ఏదైతే ఉందో బలపడుతుంది మనకి. మన జన్మజాతకంలో చంద్రుడు స్ట్రాంగ్ అవుతాడు. దాని ద్వారా ఏం జరుగుతుంది, చిన్న చిన్న విషయాలకే ఇప్పుడు మనసు కకలావికలం అవ్వడం కానీ, లేకపోతే ఏదో చిన్న చిన్న విషయాలకి మనం భయపడిపోవడం కానీ, బెంగ పెట్టేసుకోవడం కానీ ఇట్లా ఉండదు. మనసు స్ట్రాంగ్ గా ఉంటుంది. అంటే ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అని మనకు తెలియకుండా ఇన్నర్ గా సబ్ కాన్షియస్ మైండ్ లో నమ్మకం మనకు ఏర్పడుతుంది. అలా ఎప్పుడైతే ఏర్పడిందో మనస్పర్ధలు ఎప్పుడైతే రావో ఇంట్లో వాళ్ళందరూ చాలా చక్కగా ఉండేవారు. అట్లా ఆ ఫలితం వస్తుంది. పౌర్ణమికి కూడా ఇది చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. దత్తాత్రేయుని ఆరాధన ఏం చేయమంటారు సార్? నేను చెప్పేది ఒకటే, దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి ఆరాధన ఏదైతే ఉందో అది చాలా కష్టము, కానీ అనుగ్రహిస్తే ఇంకా అతని లైఫ్ తిరిగినట్టే. ఎందుకంటే మనకి దత్తాత్రేయ చరిత్రలో కూడా చాలా సార్లు ఒక బ్రాహ్మణుడు అతను దత్తాత్రేయుని పట్టుకుందామని మీరు వినే ఉంటారు, ఒక రోజు ఒక కాకికో దేనికో ఫుడ్ వేస్తూ ఉంటే అది బ్రహ్మరాక్షసి యాక్చువల్ గా అది ఒక అవతారం దాలుస్తుంది. బ్రాహ్మణోత్తమ అని పిలిస్తే ఏంటి ఎవడు పిలుస్తున్నాడు, నువ్వు నాకు రోజు ఫుడ్ పెట్టావు, నా యొక్క శాపం తొలగిపోయింది, నీకేం కావాలో కోరుకో అంటుంది. అన్నప్పుడు ఏమిటి అంటే ఇక్కడ మనం ఆ కథలో మనం అర్థం చేసుకోవాలి ఏమిటి అంటే, మీరు చేసే కర్మ అందులో ఉండే బ్యాడే మీకు మంచిగా మారి మీకు వరం ఇస్తుందని అర్థం. ఆ కథ మీరు కనుక అర్థం చేసుకోండి. ఏమిటా వరము అంటే, మీకు ఆ బ్యాడ్ కర్మ తొలగిపోయి, అంటే ఆ బ్రాహ్మణుడు చూడండి రోజు దానికి పెడుతున్నాడు, ఆ బ్యాడ్ కర్మ తొలగిపోయి భగవంతుని చూపించే కర్మ అది ఇస్తుందని అర్థం. అది చూపిస్తుంది, కానీ చూపించిన తర్వాత కూడా ఆ కథలో మనకి ఏమవుతుంది చూపిస్తాడు, నీకే వరం కావాలంటే నాకు దత్తుడు కావాలంటే దత్తాన్ని వినగానే మాయమైపోతాడు. ఏంటిలా మాయమైపోయాడు అంటే, అమ్మో మాకందరికీ భయం ఆయన పేరేంటనే అంటే, మరి ఎలాగంటే నేను దూరం నుంచి చూపిస్తాను, నువ్వు పట్టుకోవడం మాత్రం 3 సార్లే ఇస్తాను ఛాన్స్. అది ఏంటి భగవంతుని చేరుకోవడం ఎంత కష్టమో అని చెప్పడం. అందులో చూడడానికి మనకు అలా కనిపిస్తుంది రూపం, దత్తుడి రూపం, కానీ దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. కానీ తెగించి 3వసారి ఎప్పుడైతే వెళ్తాడో ఆయన, 2 సార్లు భయపడి వెనక్కి వచ్చేస్తాడు, అప్పుడు దత్తుల అనుగ్రహం కలుగుతుంది. అంటే ఏమిటి, నీకు ఈ లోకం అర్థం అవ్వాలంటే నీకు రకరకాలుగా కనిపిస్తుంది, వీడు చండాలుడు, వీడు పిచ్చోడు, వీడు మంచోడు కదా అనిపిస్తుంటుంది. కానీ మనం దాన్ని పట్టుకోగలిగితే ఓపిక్గా మనకంతా కూడా హ్యాపీగా ఉంటుందని చెప్పడం ఆ కథ యొక్క సారాంశం.
కరెక్ట్, ఆయన పట్టుకోగలగాలి. కొన్ని పట్టుకోగలగాలి. పరీక్షలు ఉంటాయి, నిష్టలు ఖచ్చితంగా ఉంటాయి, అవన్నీ ఉంటాయి. పాటించుకుంటే అయితే ఈ కథ చదివేటప్పుడు ఈ స్పృహతో చదవాలి. ఇది లోకం, దత్తుడు అనేది ఒక లోకం. దత్తుడు రకరకాల రూపాల్లో ఉన్నాడు. రకరకాల రూపాల్లో ఉన్నటువంటి వాటిని అన్నిట్లోనే మనం దత్తాత్రేయుడిని చూడాలి, అన్నిటినీ పట్టుకోగలగాలి. భయపడితే మనం సింగిల్ గానే ఉండిపోతుంది, దేంతో అటాచ్ అవ్వలేము. భయపడకుండా ఉండగలగాలి, మనం సత్కర్మలు చేయగలగాలి అని అర్థం, దాని అర్థం యాక్చువల్ గా ఆ దత్తాత్రేయుడికి సంబంధించిన దాంట్లో. అది మీరు అర్థం చేసుకుంటూ ఎప్పుడైతే చేస్తారో ఇట్ గివ్స్ గుడ్ రిజల్ట్స్. ఇక ఆరాధన, దత్తుడి ఆరాధన అంటే మరి పూజ అది అడుగుతారు. స్తోత్ర పఠనమే. 2 కలశాలు పెడతారు, మీకు తెలియదే ఉంది. దత్తాత్రేయుడిది ఎప్పుడు కూడా 2 కలశాలు పెడతారు. అనగాదేవి దత్తాత్రేయుడిది అయితే ఇంకా 2 ఖచ్చితంగా పెడతారు. దానికి అష్టసిద్ధులకి అష్ట దళాలు కింద పెడతారు. అష్టసిద్ధులు అంటారు వాటిని. అష్టసిద్ధులు కూడా నిజంగానే సిద్ధిస్తాయి కూడా. ఇంకోటి ఏంటంటే మీరు దత్తాత్రేయుడు అంత ఈజీ కాదండి, మనకి ఎన్నో ఆటంకాలు కలుగుతాయి. ఎలా అవుతుందంటే దత్తాత్రేయుని పట్టుకోగానే మనకు నెగిటివ్ కనిపిస్తుంది ఫస్ట్. అయ్యో ఇదేంటి అన్ని నెగిటివ్ జరుగుతున్నాయి, నేను అనవసరంగా పట్టుకున్నానా అనే ఫీలింగ్ కలుగుతుంది మనకి. అంటే అతని పరీక్ష అంటే ఏమిటి, త్రిమూర్తి స్వరూపం కదండి, ఒక రూపం కాదు కదా. బ్రహ్మ విష్ణు రుద్ర రూపం అది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మీకు వశం అవ్వాలంటే మామూలుగా ఏదో చిల్లర ఏదో చిన్న చిన్న ఇలా చాక్లెట్ కొనుక్కొని వచ్చేలాంటి కాదు కదా. కాదు కదా, పరీక్ష ఉంటుంది. పరీక్ష ఒక్కసారి నెగ్గిన తర్వాత ఎలా ఉంటుంది సార్ పరిస్థితి? అసలు అది వర్ణాతీతం. అంటే ఇక్కడ ఏంటంటే సృష్టి స్థితి లయ అర్థమైపోతుంది. అంటే మీకు ఏదైనా ఒకటి పొందుతున్నాము, అది బ్రహ్మ పదార్థము అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఏదైనా పొందుతున్నాం అనుకోండి, మీకు దత్తానుగ్రహం పూర్తిగా వచ్చేసింది అనుకోండి, ఎలా ఉంటుందంటే మీకు ఏదైనా వస్తే ఈశ్వరానుగ్రహం వచ్చింది, నేను అసలు ఏమి నేనేదో కష్టపడ్డాను, ఇదంతా భ్రమ, మిథ్య. ఈశ్వరాను నాకు అలా చేయించింది ఈశ్వరుడు అని అర్థం అవుతుంది. నడుస్తుంది లైఫ్ చక్కగా ఈశ్వరానుగ్రహంతో నడుస్తుంది. పోయింది ఈశ్వరుడు తీసుకున్నాడు. అంటే ఏమవుతుందంటే వచ్చింది ఈశ్వరుడు ఇచ్చాడు, నడిపిస్తున్నాడు ఈశ్వరుడు, నడిపిస్తున్నాడు, అయిపోయింది ఈశ్వరుడు తనలో లయం చేసుకున్నాడు అనిపిస్తుంది. కానీ నాదేదో పోయింది అని అడగక్కర్లేదు, ఇచ్చేస్తాడు ఆయన. చాలా అద్భుతంగా తెలియజేశారు. డెఫినెట్ గా ఈ పుష్య పౌర్ణమిని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలి. చాలా అద్భుతమైనటువంటి కాంబినేషన్ లో వస్తుంది గురువారం పౌర్ణమి రావడం అనేది. మనందరి అదృష్టం, ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.